ఈరోజు పూజలు సమర్పించేవారు ఎం పూజితకి ప్రభువు గర్భఫలం దయచేసినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు కె వేదాంశ్ పార్దు నాయక్ జన్మదిన దీవెనలు ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. ఒక వ్యక్తి తలంపు ప్రకారము థామస్ రెడ్డి రెజీనమ్మ మంచి ఆరోగ్యం కొరకు మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కారుణ్యమాత పేరిట దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకల యందు దేవుని సంరక్షణ కాపుదల అభిషేకం కొరకు వై ఫాతిమా మేరీ హృత్విక్ రోషన్ రెడ్డి జోసెఫ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్ పంచాయతీ సిబ్బంది ప్రార్థనా వీరులు వాలంటీర్స్ యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం దయచేసి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబాలు దీవింపబడి పిల్లల అభిషేకింపబడినట్లుగా తుమ్మా బాలరెడ్డి సుజాత కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం చేయి పనులను ప్రభు దీవించినట్లుగా మరీ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా అనేక మందికి మేలులు స్వస్థతలు అద్భుతములు ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు బాసాని నిర్మలా మేరీ సోలమన్ రెడ్డి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు సమర్పించువారు బాసాని ప్రవీణ్ రెడ్డి. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఏర్వ అన్వేష్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు వై లూర్ద్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు ఒక వ్యక్తి మారు మనస్సు ఆరోగ్యం కుటుంబంపై దేవుని దీవెనల కొరకు మక్కెన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించువారు సుచరిత. విజయ సంపూర్ణ విడుదల స్వస్థత మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు బీజీ సుధాకర్ రావు కుటుంబం కృతజ్ఞతగా రచన వ్రాయబోయే ఎగ్జామ్స్లో ప్రభువు తోడుగా ఉండాలని తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని మేరీ కోటిరత్న కుమారి మంచి ఆరోగ్యం త్వరగా కోరుకోవాలని దివ్యకి ఎంబీబీఎస్లో ఫ్రీ సీటు కొరకు సుజాతకి లెక్చరర్గా జాబ్ వచ్చినట్లుగా గోవింద్ రెడ్డి కుటుంబం దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం చేయు ప్రతి పనిలో ప్రభు తోడుగా ఉండనట్లుగా పిల్లల ఆరోగ్యం చదువులు బంగారు భవిష్యత్తు కొరకు గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం దేవునికి కృతజ్ఞతగా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం శాంతి సమాధానం మనవడు మనవరాళ్ళ చదువులు ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు ఎన్ వినోద్ కుమార్ శేషగిరిరావు భార్గవి కుటుంబం సమస్యల నుండి ఆర్థిక సమస్యల నుండి విడుదల మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు గంటా తెరేసా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ఉజ్వల సాత్విక మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు ఈ విన్నపములను మనం పూజలో సమర్పించుకుందాం.
లోకమంతయు దేవుని ప్రేమతో నిండి ఉన్నది. ప్రభువు తన వాక్కుతో ఆకాశమును సృష్టించెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరిని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనము 4వ ఉద్దాన కాలములో పాస్కా కాలములో ఉన్నాము. ఈ ఆదివారం రోజు యేసు మంచి కాపరి అని పిలువబడిన ఒక ఆదివారంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ ఇంటిలో చూస్తే లేదా మీరు ఏదైనా చర్చిలోకి వెళితే ఒక మంచి యేసు ప్రభుని యొక్క కాపరిగా ఉన్నటువంటి యొక్క పడాన్ని మనం చూడగలుగుతాము. ప్రియులారా, ఆ యేసు ప్రభు ఒక చిన్న గొర్రెలని తన భుజంపై మోసుకు వెళుతున్నాడు. ఒక పడాన్ని మనం చూస్తున్నాము. పునటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఎందుకు మంచి కాపరిలాగా మహోత్సవం మనం కొనిడుతుందండి? ఇది ఒక దేవుడు మనకిచ్చిన ఒక సందేశం. తన కుమారుడైన యేసుక్రీస్తుని మనకు ఇస్తున్నాడు. తన ప్రేమతో, తన సంరక్షణంతో తన యొక్క ఆ బిడ్డలని ఆ మంచి కాపరిలాగా యేసు ప్రభు పరిపాలిస్తారు, సంరక్షిస్తారు అని ఒక సూచన దేవుడు మనకు ఈ మంచి కాపరిలాగా ఆ మహోత్సవం కొనియాడుతున్నప్పుడు మనల్ని అందరికీ కూడా గుర్తు చేపిస్తున్నారు. సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి విధంగా కాపరిలాగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనము గుర్తు చేస్తుందాం. మొట్టమొదటి మన నూతనంగా ఎంపిక చేసిన ఆ యొక్క పోపుగారిని ఎన్నుకున్న ఆ పోపుగారిని, అదేవిధంగా మన మెత్రాసనులు పనిచేసిన మెత్రాన్లు, కన్యాసులు, గురువులు, కార్డినల్స్, చాలామంది మనకు విద్య నేర్పిస్తారు. మన టీచర్స్, డాక్టర్స్, వీరందరూ కూడా మనకు ఒక మంచి కాపరిలు. వీరిని కూడా మనము గుర్తు చేసుకొని మనకు మంచి మార్గములు నడిపించిన, మనకు మంచి కార్యములు నేర్పిస్తున్న ఈ యొక్క కాపరుల కొరకు మనం ప్రార్థించుదాం. దానికి ఈరోజు దేవుడు మనకు చెప్తున్నది మాట. ఈరోజు మనము మొదటి పఠనము మనము చదివినట్లయితే అపొస్తలుల కార్యములు మనము ఈ విధంగా మనము చదువుతున్నాము. దేవుని యొక్క రాజ్యం వ్యాప్తి చేయడానికి పౌలు మరియు బర్నబాసు చాలా ప్రాంతములు తిరిగారు దేవుని యొక్క ఆ రాజ్యం వ్యాప్తి కోసం. వారు అంతియోక అనే ప్రాంతములోకి వచ్చినప్పుడు ఆ అంతోకియ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ దేవుని యొక్క వాక్యం అంగీకరిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూదులు ఆ వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు. వారిని తన యొక్క పట్టణం నుంచి వెళ్ళగొట్టున్నారు. సహోదరి సహోదరులారా, ఈరోజు 2వ పఠనములు మనము చదివినట్లయితే దర్శన గ్రంథములు ఒక చక్కటి కార్యం యోహాను మనకు తెలియపరుస్తున్నాడు. తన దర్శనములు పొందిన ఆ కార్యం, ఎవరైతే యేసు ప్రభు కోసం బాధలు హింసలు అనుభవిస్తున్నారో వారు దేవుని సన్నిధిలో వారు కూర్చుంటారు అని ఒక మంచి దర్శనం మన యోహాను 2వ పఠనం ద్వారా మనకు ఓదార్పిచి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. సహోదరి సహోదరులారా, ఇదిగో 3వ పఠనం సువార్త పఠనములు యోహాను సువార్త 10వ అధ్యాయములు 27 నుంచి 30 వరకు మనము చదివినట్లయితే, నా గొర్రెపిల్ల నా స్వరము వినును అని యేసు ప్రభు పలుకుతున్నారు. ఎంత గొప్ప వచనం! అదే
అందుకే అర్థం ఏమిటండి ప్రభుని సహోదరి సహోదరులారా, మనమందరము యేసు ప్రభుని యొక్క గొర్రె పిల్లలు. ఆ గొర్రె పిల్లల మనమందరము యేసు ప్రభుని యొక్క స్వరం విని, యేసు ప్రభుని యొక్క మాట అనుసరించి మనం జీవించాలి, ముందుకు సాగాలి అని ఈరోజు సువార్త పఠనం ద్వారా మనకు తెలియబరుస్తున్నప్పుడు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ పూజ వేళలో పాల్గొన్న సమయములు ఆయన యొక్క స్వర మనం ఆలగించుదాం. యేసుప్రభుని యొక్క స్వర మనము విని ఆయనతో పాటు మనము నడుచుకొని వెళదాం. ఈరోజు బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, ఒక మంచి గొర్రెపిల్లలాగా ఆ కాపిరి అయినటువంటి ఆ యేసుప్రభుని చూసి ఆయన వెంబడించుదాం మన జీవితములు. బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి విధంగా మనము ఇంకొకసారి అందరినీ గుర్తు చేసుకుని మన దేశములు, మన సమాజములు, మన చర్చిలు కాపరిలాగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇంకొకసారి గుర్తు చేసుకుని వారి కొరకు మనం ప్రార్థించుదాం. విధంగా మనల్ని కూడా ఆ యేసుప్రభుని యొక్క స్వరం విని యేసుప్రభుని వెంబడించడానికి కూడా శక్తి నాకు ఒసగండి ప్రభువా, మాకు ఒసగండి ప్రభువా అని ఈ పూజలు ప్రార్థించుదాం. అందరము కూడా కనుగలు మోసుకుని చేతులుండి జోడించి ఆ ప్రభుని క్షమాపణ అడుగుదాం. ఎప్పుడైతే ఆ ప్రభువు నా మంచి కాపరి అని తెలుసుకున్నటువంటి విఫలమైనంత సందర్భాలు బట్టి ఆ ప్రభు నుంచి క్షమాపణ అడుగుదాం. ప్రభువా, నిన్ను ఒక మంచి కాపరిలాగా నేను చూడలేదు నా జీవితములు. ప్రభువా, ఎన్నోసార్లు నీవు ఎన్నో మాటలు నాకు పలుకుతున్నారు, అయినప్పటికీ కూడా మీ యొక్క స్వరాన్ని వినకుండా నా ఆస్తిపాస్తులు, నా ఇష్టానుసారములు అనుసరించి నేను జీవించాను ప్రభువా. వేరే వాళ్ళ స్వరం నేను ఆలకించి నేను జీవించాను ప్రభువా. మీ నుంచి దూరం వెళ్ళిపోయాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి ఒక పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభువు నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువు అయిన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము.
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మా కలిమిలేములలోను కష్ట సుగములోను నీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచుండని గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితములో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగుజాలలలో నడుచుచు పునిదులతో కలిసి నీ మహిమలో భాగస్థులము అగునట్లు కృపచూపుము. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. చాలామంది విశ్వాసులైరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 14వ వచనము మరియు 43 నుండి 52 వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 14 మరియు 43 నుండి 52 వరకు. ఆ దినములలో పౌలును అతని తోడువారు పెర్గా నుండి పిసిదియా ఎందలి అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలోనికి పోయి కూర్చుండిరి. సమావేశము ముగిసిన తర్వాత చాలామంది యూదులు, యూదామతమును స్వీకరించిన వారు పౌలును బర్నబాను అనుసరించిరి. అపోస్తలులు వారితో సంభాషించి దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తియు ప్రభువు వాక్కును వినుటకు వచ్చెను. ఆ జనసమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్ను కుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచు ధిక్కరించిరి. అయినను పౌలు బర్నబా మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లనిరి, దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను, కానీ మీరు దానిని తిరస్కరించి మీరు నిత్య జీవమునకు అయోగ్యులనుగా చేసుకొనుటచే మేము విడిచి అన్యుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలైనా ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చియున్నాడు, మీరు అన్యులకు వెలుగై ఉండుటకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్ములను నియమించియున్నాను. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్య జీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభువు వాక్కు ఆ ప్రదేశములందంతటను వ్యాప్తి చెందెను. యూదులు గొప్ప వర్గమునకు చెందిన భక్తులకు స్త్రీలను, ఆ నగరంలోనికి ప్రముఖులను వారిద్దరిపైకి పురికలిపిరి. అందుచే వారు పౌలునకు బర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేసిరి. అపోస్తలులు తమ కాలి ధూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి. శిష్యులు సంతోషముతోనూ పవిత్రాత్మతోనూ నిండియుండిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును, వారి జీవజలము వద్దకు తీసుకుని పోవును. 2వ పట్టణము దర్శన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము మరి 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. తదంతరము నేను అటు చూడగా ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిగుటముగా ఉండెను.
అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిసి ఉండిరి. వారు సింహాసనమునకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిసిరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. అయ్యా, నీకే తెలియను అని నేను అంటిని. భయంకరమైన హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళన మొనర్చుకొనిరి. వాని తెల్లనివిగా చేసుకొనిరి. అందుచేతనే వారు దేవుని సింహాసనం ఎదుట నిలిచి రాత్రింబవలు ఆయన దేవాలయములో సేవలు చేయుదురు. సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును. ఎన్నటికి వారికి ఇంకా ఆకలి దప్పికలు ఉండవు. సూర్యుడు కానీ ఏ వేడిమి కానీ వారిని దహింపదు. ఏలైనా సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును. వారిని జీవజలం వద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను తుడిసివేయును అని ఆ పెద్ద నాతో పలికెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము వచన భాగము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు. Gospel according to St. John chapter 10 verse 27 to 30. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు, వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి
అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపద్ఘాతములో ఇంట్రడక్షన్లో నేను చెప్పిన విధంగా ఈరోజు మనమందరము కలిసి యేసు మంచి కాపరి అని ఒక గొప్ప మహోత్సవాన్ని, ఒక పండగని మనము ఈరోజు కొనియాడుతున్నాము. సహోదరి సహోదరులారా, ప్రియులారా, యేసు కాలములు అదేవిధంగా ఈ కాలములు కూడా మనకు కాపరిలు ఉన్నాయి. మనం ఎవడైతే గమనించినట్లయితే ఆ కాపరి ఒక చిన్న గొర్రెపిల్లని ఎక్కడ వెళుతుందో అని తెలుసుకోవడానికి అన్ని ప్లేస్ వెతుకుతుంది. అది దొరికినప్పుడు ఆ కాపరి యొక్క మొహం చూస్తే మనకు తెలుసు చాలా సంతోషంగా ఉన్నవాడు. ఇంకా మనము చూసినట్లయితే ఆ గొర్రెపిల్లలు అట్లా మందములో అట్లా నడుస్తుండగా కొన్ని సమయములు ఆ పెద్ద ఆ గొర్రె ఈ చిన్న గొర్రెల్ని ఇది ఇస్తున్నప్పుడు, ప్రసవించినప్పుడు దానిని పట్టుకుని ఆ కాపరి ఏం చేస్తున్నారంటే దానిని వెంటనే పట్టుకుని ఎత్తుకుని భుజములపై పెట్టి ఇంటికి తీసుకుంటూ వెళ్తారు. మీరు గమనించినట్లే మీరు చూడగలుగుతారు. నేను అది చూశాను. అది సహోదరి సహోదరులు, అలాగా ఒక మంచి కాపరి అయిన యేసు ప్రభు మనకున్నాడు. ప్రియులారా, ఈరోజు ఆయననే స్వరం మనము ఆలగించడానికి యేసు ప్రభు వచనం ద్వారా మనకు చెప్తున్నారు. ఏంటండి మంచి కాపరి ఏం చేసే ఆ గొర్రెపిల్ల ఏం చేస్తున్నారండి? 27 వచనం చదవండి అమ్మా. 10వ అధ్యాయం 27. నా గొర్రె నా స్వరమును వినును. చాలమ్మా, చాలు. నా గొర్రె నా స్వరము వినును అని చెప్తున్నారు మొదటి సహోదరి సహోదరులారా. అది వేరే వాళ్ళ గొర్రె కాదు, ఇది నా గొర్రె, ఇది నా పిల్ల, ఇది నా బిడ్డ. అట్లే ఆలగించినప్పుడు దేవుడు ఆ దేవుని యొక్క స్వరం మనము ఆలగించినప్పుడు మనకు దేవుడు ఇవ్వబోతున్న ఆ గొప్ప దీవెనలు ఏంటిది? మళ్ళీ చదవమ్మా. నా గొర్రెలు నా స్వరమును వినును. నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. ఇది చూడండి సహోదరి సహోదరులారా, ఆ స్వరం విని ఆ యేసుప్రభుని మనము తెలుసుకున్నప్పుడు నా జీవితములు యేసుప్రభు ఎవరు అని ఆ తెలుసుకోవడంలో తెలుసుకొని ఆ కాపరి అయిన యేసు ప్రభువుని మనం వెంబడించినప్పుడు మనకు ఏం 28 అధ్యాయం చదవండి అమ్మా. 28. నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును కనుక అవి ఎన్నటికి కూడా నాశనము చెందవు. వానిని ఎవ్వడును నా యొద్ద నుండి అపహరింపలేడు. గొప్ప దీవెనలు దేవుడు మనకు ఇస్తున్నారు. ఎవరైతే యేసుప్రభుని నమ్ముతున్నారో, యేసుప్రభుని ఆ వచనం ఆలగిస్తున్నారో, ఆయన యొక్క స్వరాన్ని తెలుసుకొని జీవిస్తున్నారో వారికి ఏమిస్తున్నారంట? నిత్య జీవము ఇస్తున్నారని యేసుప్రభు స్వయంగా చెప్తున్నారు. దీనికంటే ఎక్కువ మనకు ఏం కావాలి? మనము నిత్య జీవన్ కావాలంటే మనకు డబ్బుతో కొనడం అవసరం లేదు, సాధ్యం కాదు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నారండి? నా యొక్క స్వరం, నేను మీకు నీతో నేను మాట్లాడుతున్నారు. చూడండి, కొన్ని సమయములు ఆయన యొక్క స్వరం ఏంటిది అని మనకు తెలియదు. కొన్ని సమయములు ముత్తంగి సెంటర్లకి కొంతమంది చాలా ప్రయాసం కలిగి బాధలు కలిగి వస్తున్నప్పుడు నేను చెప్తా, అమ్మా
మీరు దేవుని సన్నిధానములో ఉండి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత నన్ను వచ్చి కలవండి అని చెప్పిన ఆమె ప్రార్థన చేసి మరుసటి రోజు నన్ను కలవడానికి వచ్చారు. తర్వాత ఏం జరిగింది, మీ జీవితంలో మార్పు జరిగిందా అని చెప్పినప్పుడు మార్పు జరగలేదు అని చెప్పారు. ఏంటిది కారణం? ఏంటిది దానికి కారణం? నేను అడిగిన మీరు నిజమైన యేసుప్రభుని యొక్క స్వరం మీరు ఆలగించారా? మీ జీవితంలో దాహముతో మీరు ప్రార్థన చేయలేదా? అప్పుడు ఆమె ఏం చెప్తున్నారంటే, నేను ప్రార్థన చేయడానికి నేను కూర్చున్నప్పుడు పల విచారములు నాకు వస్తుంది, చింతలు, ఆ చింతలు ఆలోచనలు నేను పడిపోతున్నా. అందువలన యేసుప్రభుని యొక్క స్వరం నేను ఆలగించలేకపోతున్నాను అని చెప్పారు. ప్రియులారా, మీ జీవితంలో ఏదైనా బాధ కలుగుతున్నప్పుడు, మీ జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉండి యేసుప్రభు సన్నిధానంలో కూర్చొని వేరే విచారము ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆయన యొక్క స్వరాన్ని మీరు ఆలగించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తండ్రి అయిన దేవుడు రూపాంతర సమయములు పేతురుకి యాకోబుని ఒక తెలియపరిచిన ఒక మాట ఉంటుంది. ఆ యేసుప్రభుని చూపించి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలగింపుము అని చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రి అయిన దేవుడు కూడా వెల్లడి చేస్తున్నాను, ఈయన నిజమైనటువంటి యేసుప్రభు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు గమనించినట్లయితే ఆ యేసు కాలములు యూదులు ఏం చేస్తున్నారండి, యేసుప్రభు మెస్సయ్య అని వారు అంగీకరించలేదు. అందువలన ఏమై యేసుప్రభు చెప్పిన మాటలు వారు వినలేదు. వారు మంచి కాపరిలాగా వారు పరిగణించలేదు, వారు అంగీకరించలేదు. బదులుగా ఏం చేశారు, ఆయన యొక్క మాటని తిరస్కరిస్తున్నారు. ఈ యొక్క యూదులకు జరిగిన సంఘటన అది. ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, నేను ఈ మొదటి పఠనములు మనము ఇప్పుడే చదివాము మనము. అది ఏమిటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క యేసుప్రభుని యొక్క ఉద్ధానం తర్వాత పరిశుద్ధాత్మతో పొందిన శిష్యులు పౌలు, బర్నబాస్, ఈ ఇద్దరు దైవవాక్య ప్రచారం కోసం, దైవ రాజ్య వ్యాప్తి కోసం ఇతరుల ప్రాంతములకు వెళ్ళారు. అటువంటి ఒక ప్రాంతమే అంతియోకియా అనే ఒక పట్టణం. అక్కడ వెళ్ళినప్పుడు చాలామంది వారు పలికిన మాటలు, యేసుప్రభుని గురించి ఉన్నటువంటి మాటలు ఆలకించి ఆ యేసుప్రభుని నమ్మి దీవెనలు పొందుతున్నారు. కానీ అక్కడ కూడా ఈ యూదులం అనేటువంటి ఒక కొన్ని వ్యక్తులు, కొన్ని సమాజంలోకి యేసుప్రభుని గురించి ప్రకటించినప్పుడు ఏం జరిగింది, వాస్తవంగా వారినే అంగీకరించలేదు. పౌలుని, బర్నబాసుని అంగీకరించలేదు. దానికి బదులుగా వారిని తిరస్కరించుకొని ఆ పట్టణం నుంచి వెళ్ళగొట్టాడు. సహోదరి సహోదరులారా, నిజంగా చెప్పాలంటే అటువంటి వారు దేవుని యొక్క రాజ్యము ప్రవేశించగలుగుతారా? ఈరోజు యేసుప్రభుని యొక్క మాటలు అనుసరించి దాని ప్రకారం ఎవరైతే జీవిస్తున్నారో వారు మాత్రమే ఆ చివరి రోజు ఇక్కడ నుంచి, భూలోకం నుంచి మనము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడికి ప్రవేశించగలుగుతున్నాం? పరలోక రాజ్యంలోకి మనము ప్రవేశించగలుగుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుప్రభుని యొక్క మాట అనుసరించిన వారికి దేవుడు ఎవరని వెల్లడి చేస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం మనము చదివినట్లయితే మనకు తెలిసిపోతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చదవండి అమ్మా. తన యజమానుడు ఏమి చేయును దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరిచితిని. చూడండి సహోదరి సహోదరులారా,
యేసు పలుకుతున్న మాటలు కేవలం యేసు మానుషులంగా పలుకుతున్న మాటలు కాదు. తండ్రి అయిన దేవుడు ఏం యేసు ప్రభుతో చెప్పాలనుకుంటున్నావు ఆ మాటలే మనకు యేసు ప్రభు పలుకుతున్నారు. ప్రియుడి సహోదరి సోదరులకు ఈమె గమనించినట్లే పాత నిబంధనలు దేవుని యొక్క మాటలు ప్రవక్తల ద్వారా ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలకు పలికారు. యేసు కాలంలో ఆ నిజమైన కుమారుడు దేవుని యొక్క మాట స్వయంగా చెప్తున్నప్పుడు మనం దానిని అనుసరించలేకపోతే, దానిని మనం ఆలగించలేకపోతే మన పరిస్థితి ఎలా అవుతుంది? బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, ఆ కాలములు యేసు ప్రభు ఒక మంచి కాపరిలాగా ఆ సమాజంలో నిలబడ్డారు, జీవించారు. ఈ కాలములు మంచి కాపరిలాగా ఎవరు మనకున్నారు? ఒప్పుగారు నుంచి మెత్రాన్లు, గురువులు, ఉపదేశులు అందరూ ఉన్నారు. కానీ బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, సరి అయిన కాపరి ఉన్నటువంటి ఆ స్వరాన్ని మీరు ఆలగించాలి. మన జీవితములు చెడు కాపరిలు కూడా ఉన్నాయి. మన సమాజంలో చెడు పలుకుతున్న చాలామంది ఉన్నారు. కానీ మీరు వారి యొక్క స్వరం మీరు ఆలగించకూడదు. ఎవరైతే నిజం చెప్తున్నారో, ఎవరైతే సత్యం ప్రకటిస్తున్నారో వారి యొక్క మాటలు మాత్రమే మీరు ఆలగించాలి, మీరు వినాలి అని యేసు ప్రభు తన యొక్క వచనం ద్వారా మనతో పలుకుతున్నారు. బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, ప్రియులారా, మనం యేసు ప్రభుని యొక్క మాటలు వినాలి అని చెప్తున్నారు. మనం నిజమైతే యేసు ప్రభుని యొక్క మాటలు మనం విన్నట్లయితే మనం ఈ కాలములు మనం నిజం ఏం వినాలి? బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, వినడికి శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ వినగలగరు, వినిపించే ప్రతి శబ్దమును వినగలగరు. కానీ మనం ఏమి వినాలి? దానికి ఒక ప్రతిఫలం, దానికి ఒక ప్రత్యుత్తరం మనము చదువుతున్నాము. యాకోబు గారు రాసిన లేఖలో మొదటి అధ్యాయములు, యాకోబు లేఖనలో మొదటి అధ్యాయములు మనకు 21వ వచనం ఈ విధంగా పలుకుతుంది. బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, ఒకసారి మనం మధ్యదాం. మనం ఏం వినాలి దాని గురించి ప్రత్యుత్తరం దేవుడు చెప్తున్నారు ఈరోజు. చెప్పండి అమ్మా. యాకోబు మొదటి అధ్యాయము 21వ వచనం చదవండి అమ్మా. 21. కనుక సమస్త దుష్ట ప్రవర్తనను సర్వ దురస్వభావమును మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును స్మృతికి ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి గలది. చూడండి సహోదరి సహోదరులారా, ఈరోజు బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, ఈ మొదటి పఠనం ఇప్పుడు మనము చదివిన యొక్క వాక్యములు మీ హృదయములు ముద్రించిన ఆ యొక్క వాక్కు ఏంటిది అని మీరు గ్రహించాలి. అది యేసు ప్రభు మీ హృదయములు ఒక వాక్యాన్ని ముద్రించారు. ఆ వాక్యమే మీరు వినాలి అని పలుకుతున్నారు. 25 చదవండి అమ్మా. 25. కానీ స్వతంత్రము వసగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగా పరిశీలించి కేవలము విని మరచుట కాక దానిని ఆచరించువాడు దేవుని దీవెనలు పొందుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, యేసు చెప్తున్న ఒక మాట, ఆ నియమాలు, యేసు మనకు 2 నియమాలు ఇచ్చారు. ఏంటిది? మీ దేవుని మీరు పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 2 నియమాలు మనకి ఇచ్చారు. అదేవిధంగా యేసు ప్రభు మంచి మాటలు, సువిశేష భాగములు మనం చదివినట్లయితే మంచి కార్యములు చెప్తున్నారు. ఇవన్నిటిని కూడా మీ జాగ్రత్తగా మీరు వినట్లయితే, వినడం మాత్రం కాదు, దానిని మనం అనుసరించాలి మన జీవితములు.
అట్లా మీ జీవితములు మీరు ప్రవర్తించి మీరు పరిశీలించినట్లయితే యేసు ప్రభువుని యొక్క దేవుని యొక్క దీవెనలు మీరు పొందుతారు అని వచనం పలుకుతుంది. ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఇది ఎవరు చెప్పిన మాటలు కదా, ఈ వచనం పలుకుతుంది ఇది నుండి. సహోదరి సహోదరులారా, అలాగా ఆ మంచి కాపరిని యొక్క స్వభావం ఏమిటంటే ఇద్దరిని ప్రేమించడం, అదేవిధంగా వారిని పరిపాలించడం, వారిని సంరక్షించడం. మనము గొర్రెపిల్లలాగా మాత్రం కాదు జీవించడం. మంచి కాపరి అని యొక్క గొప్ప పండుగ ఈరోజు మనము కొనియాడుతున్నప్పుడు ప్రియులారా, తల్లి శ్రీసభ మా యేసు ప్రభు మనకు చెప్తున్న ఒక గొప్ప మాట ఏమిటంటే మనము కూడా ఒక మంచి కాపరిలాగా మారాలి అని చెప్తున్నారు. ఏంటిది? మనము కూడా ఒక మంచి కాపరిలాగా మారడం, దానికి అర్థం మనము కూడా ఒక నాయకత్వం కలిగి జీవించాలి, ఒక మార్గదర్శిలాగా, ఒక మార్గ చూపిరిలాగా మనం జీవించాలి అని ఈరోజు మనకు దేవుడు చెప్తున్నారు. ఇలాగా మన అందరినీ మన దగ్గరికి తీసుకుని రావడం, వారిని ప్రేమించడం, వారికి మంచి మాటలు పలకడం, వారిని చెడు నుంచి మనము మంచి కార్యములు చెప్పి యేసు క్రీస్తుతో మనము తీసుకుని రావడం, ఇవన్నీ మనం కూడా చేయాలి. అంతే మాత్రం కాదు బ్రహ్మనుడి సహోదరి సహోదరులారా, మంచి కాపరిలాగా మన సమాజం ఉన్నటువంటి, అది జాతీయంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఎవరైతే ఒక నాయకత్వం వహిస్తున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏంటిది? వారు కూడా ఆ యేసు ప్రభువులాగా, యేసు మంచి కాపరిలాగా మన సమాజానికి, మనకందరికీ కూడా మమ్మల్ని సంరక్షించాలి అని మనము ప్రార్థన చేయాలి. సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి విధంగా దేవుని యొక్క సందేశం అది, ఆ మంచి కాపరిలాగా మనము మారాలని యేసు ప్రభు ఈరోజు చెప్తున్నప్పుడు సహోదరి సహోదరులారా, మీ జీవితం చూడండి, మీ జీవితం ఆనందంగా ఉన్నారా అని చెప్తున్నప్పుడు ఒకరికి నేను ఒక మాట చెప్తున్నాను, మీ జీవితం ఆనందంగా ఉన్నారా అని ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు, మామూలుగా అయితే ఏంటిది ఫాదర్ మీరు ఎలాంటి ప్రశ్న అడుగుతున్నా, జీవితం అంటే సుఖ సంతోషం కలిగినది, ఎప్పుడు కూడా ఆనందకరంగా కాదు, చాలా దుఃఖము కలిగి ఉన్నాను నేను, చాలా బాధలు కలిగి ఉన్నాను నేను, సమస్యలు కలిగి ఉన్నాను నేను అని యొక్క ప్రత్యుత్తరం వారు ఇస్తారు. సహోదరి సహోదరులారా, మీ జీవితంలో సమాధానం కావాలండి, మీ జీవితం ఆనందకరమైనండి, సంతోషకరమైన మీరు జీవితములు జీవించాలండి, మీలో ఉన్నటువంటి ఆ సంఘర్షాలు అన్నిటినీ కూడా తొలగిపోవాలి. ఈరోజు అది ఎవరికి మాత్రం సాధ్యం? ఆ యేసు ప్రభువుని మాత్రం సాధ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల అయిన మనకు ఏదైనా జరిగితే కాపరి అయిన యేసు ప్రభు ఒట్టిగా అక్కడ నిలబడతారా? అక్కడ నిలబడి చూస్తారా? మంచి అట్లా మమ్మల్ని చూస్తారా? కాదు. వారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎటువంటి ప్రయాసం ఉన్నారో అది తెలుసుకొని, ఎందుకంటే యేసు ప్రభు ఏం చెప్పారు? నా ప్రజలని, నా గొర్రెపిల్లని నేను ఎరుగును అని చెప్పారు. అందువలన మనము అనుభవించిన బాధలు, మనము అనుభవించిన ఈ సమస్యలు ఎవరికి తెలుసు? ఎవరికి బాగా తెలుసు? కాపరి అయినా యేసు ప్రభుకు బాగా తెలుసు. మీ జీవితం ఆయనకి సమర్పించు, మీ జీవితం ఆయనకి సమర్పించి ఆయన భుజములు మమ్మల్ని ఎత్తుకొని, భుజంపై ఎత్తుకొని నడవడానికి మీరు అనుమతి ఇవ్వాలి ఆయనకి. అప్పుడు మాత్రమే మీలో ఉన్నటువంటి ఆ గాయములన్నిటిని కూడా యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఈరోజు యేసు ప్రభు దాని కొరకే మన జీవితములు వచ్చారు. సహోదరి సహోదరులారా, అందువలన ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో చెప్తున్న ఒకే యొక్క మాట, ఈ వచనం ద్వారా మనకు చెప్తున్న దేవుడు చెప్తున్న ఒక మాట, ఆయన యొక్క స్వరాన్ని మనము ఆలగించాలి. ఆయన యొక్క స్వరాన్ని ఆలగించి ఆయన దగ్గరికి మనం వెళుతున్నప్పుడు ప్రేమలండి సహోదరి సహోదరులారా, మనకు ఎటువంటి
దుఃఖము జరగకుండా ఆయన మమ్మల్ని కాపాడుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందువలన ఈరోజు ప్రత్యేక విధంగా మనం అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని నడిపిస్తున్న మన తల్లి త్రీసభను నడిపిస్తున్న మన రాజ్యంలో నడిపిస్తున్న నాయకుల కోసం మనం ప్రార్థన చేద్దాం. విద్యలో నేర్పిస్తున్న మన టీచర్స్ని ఉబేదేయుల కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు యేసు ప్రభు మనకు ఒక మంచి కాపరిలాగా మారాలి. ఈరోజు ప్రియమైన సహోదరి ఆయనను వెంబడించుదాం. ఆయన మమ్మల్ని అందరికీ కూడా ఒక మంచి మార్గములో మమ్మల్ని నడిపిస్తారు అని విశ్వసించి నమ్ముకొని ఆయనతో కలిసి మనం జీవించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పోంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను, పాపముల మన్నింపును విశ్వసించున్నాను, శరీర ఉత్థానమును విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దేగల తండ్రి, ఈ యొక్క సమర్పణ సమయములో మేము నీ గొర్రెపిల్లలాగా మారడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. ఈరోజు దేవుని యొక్క గొప్ప జీవితం మనకు కావాలి ప్రభువా. ప్రభువా, ఈరోజు మేము ప్రత్యేక విధంగా ఈ అర్పణ సమయంలో మనల్ని అందరినీ కూడా ఓ గొర్రెలాగా మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. మమ్మల్ని ఎత్తుకోండి ప్రభువా, మీ భుజం పైపి నన్ను ఎత్తుకొని మమ్మల్ని నడిపించండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. మనం అర్పిస్తున్న ప్రార్థనలు విన్నపాలు అన్నిటిని కూడా యేసుక్రీస్తు ఈరోజు ఆలకించి దానిని తగిన ప్రతిఫలం ఇస్తారని విశ్వసించి మనకు ముందుకు వెళదాం. మన నాదుడిని యేసుక్రీస్తు ద్వారా మనం ఈ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేమల్లప్పుడు ఈ పవిత్ర పాస్క పరమ రహస్యములు నిర్వాణమయందు ఆనందోత్సవములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు
నిత్యానందమును చేరుకొనుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమ పరిశుటయు యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన పాపముతో నిండిన పాత స్థితి వినాశముగాక, పతనమైన విశ్వాసము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక కొత్త యుగముగు ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పగించు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూదల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుడకు ఒట్టయు నీవే. కనుగ నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవమునిచ్చిన పరమపిత మీకే స్తుతి ఆరాధన. ఆ విధమునే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తం చింది రక్షించిన యేసునాథ, ముళ్ళ కిరీటం ధరించిన శాపమోయు యేసు క్రీస్తు వందనం.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనొసగు యపమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ ప్రార్థనగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా జగద్గురువు లియో 14, మా పోలాందని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదానమగదమన నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ గణిగరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపి దయ చూపి దేవుని కన్నిధులేగ మరియు మాతతోను, ఆమె భర్తీగ పుణిత జోజప్ప గారితోను, పుణిత అప్పస్తులతోనూ, పుణిత అర్నోల్డ్ జాన్స్ జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసి వాళ్ళందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు, మన మంచి కాపరి మనకిచ్చిన సందేహం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నిధి అనుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని ముక్తులను చేసి అన్ని కలద నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తము నిత్య జీవనొసగునుగాక. ఆమేన్.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. తన గొర్రెల కొరకు తన ప్రాణమును బలిగానిచ్చి తన మందకై మరణింప చిత్తగించిన ఉత్తమ కాపరి సజీవుడై లేచెను. హల్లెలూయా. ప్రార్థించుదము. మా మంచి కాపిరివైన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమ రహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము మీకు నీకు మందము లర్పించుచున్నాము. బాధమయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానము చేసిన స్వర్గరాజ్యమునకు చేసుమని బతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. సిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడమమ్మా. కష్టం దుఃఖం అనుభవించు మా కోసం ప్రార్థించు ఓ తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా.
కోసం ప్రార్థించు మేరీ